వెల్కమ్ టు ఎంబీ క్లాసెస్ 6th క్లాస్ సైన్స్ న్యూ సిలబస్ 5th లెసన్ శరీర కదలికలకు సంబంధించి లైన్ టు లైన్ బిట్స్ మీకోసం చూడండి. మన నోట్స్ మీరు టెక్స్ట్ బుక్ని టాలీ చేసుకోండి, ఏ ఒక్క బిట్ మిస్ అయి ఉండదు. జంతువులు ఒక ప్రదేశం నుండి మరొక ప్రదేశానికి వెళ్ళడానికి కొన్ని విధానాలు కలవు. అవి నడవడం, పరిగెత్తడం, ఎగరడం, దూకడం, పాకడం, జారడం, ఈత కొట్టడం. మన శరీరంలోని కొన్ని భాగాలను వివిధ దిశలలో సులభంగా మరి కొన్నింటిని ఒక దిశలో మాత్రమే మనము కదిలిస్తాము. మోచేయి, భుజం లేదా మెడ వంటి ప్రదేశాలను కీళ్ళు కలిగి ఉంటాయి. శరీరంలోని గట్టి నిర్మాణాలను ఎముకలు అంటారు. ఎముకలను వంచలేము, ఎముకలు విరుగుతాయి కానీ వంగవు. ఎముకలు కలిసే ప్రదేశాల్లో మాత్రమే మనం శరీరాన్ని వంచగలం, కదపగలం. ఎముకలు చూడండి, బంతి గిన్నె కీలు ఒక ఎముక యొక్క గుండ్రటి భాగం ఇతర ఎముక యొక్క ఖాళీ స్థలంలో సరిపోతుంది. ఇటువంటి కీలు అన్ని దిశలలో కదులును. దీనినే బంతి గిన్నెపు కీలు అంటారు. ఇవి భుజం దగ్గర ఉన్న 2 కీళ్ళు బంతి గిన్నెపు కీలు. బొంగరపు కీలు మన మెడను తలతో కలిపే కీలు బొంగరపు కీలు. ఇది మన తలను ముందుకు వెనుకకు వంచడానికి మరియు కుడి ఎడమల వైపుకు తిప్పడానికి బొంగరపు కీలు సహాయపడును. బొంగరపు కీలులో ఒక స్తూపాకార ఎముక ఒక ఉంగరం ఆకారంలో తిరుగుతుంది. నెక్స్ట్ మడత బందుకీలు. ఇది ఎక్కడుంటుంది? మోచేయి, మోకాళ్ళ వద్ద. మోచేయి మరియు మోకాలు వద్ద మడత బందుకీలు ఉంటుంది. ఒక మడత బందు కదలికలను అనుమతించే దిశను వివరించును. చూడండి, మోచేయి ముందుకు మాత్రమే కదల్చగలం, మోకాలిని వెనుకకు మడచడానికి ఈ మడత బందుకీలు సహాయపడుతుంది. నెక్స్ట్ కదలని కీళ్ళు ఎక్కడుంటాయంటే మన అస్థిపంజర వ్యవస్థలోని పుర్రెలో ఉంటాయి. మన తలలోని కీళ్ళు వద్ద ఎముకలు కదలవు. ఇటువంటి కీళ్లను కదలని కీళ్ళు అంటారు. పై దవడ మరియు తల యొక్క మిగిలిన భాగాల ఎముకలు కలిసిపోయి ఉంటాయి కాబట్టి కదలని కీలు. సో క్రింది దవడలోని ఎముక కదలికను కలిగి ఉంటుంది, అంతే కదా. పుర్రెలోని కదలికను కలిగిన ఒకే ఒక ఎముక క్రింది దవడ. మన శరీరానికి ఆకారాన్ని, ఆకృతిని ఇచ్చే శరీరంలోని భాగాలను ఏమంటారు? ఎముకలు అంటారు. ఈ ఎముకల చట్రాన్ని అస్థిపంజరం అంటారు. మణికట్టు కార్బుల్స్ అని పిలువబడే అనేక చిన్న ఎముకలతో ఏర్పడింది. ఛాతీ ఎముకను పక్కటెముకలు అంటారు. ఛాతీ ఎముక మరియు వెన్నుముకను కలిపి ఒక పంజరాన్ని ఏర్పరుస్తాయి. దీనిని ఉర పంజరము అని అంటారు. ఛాతీకి ఇరువైపులా 12 జతల ప్రకటెముకలు ఉంటాయి. సో ప్రకటెముకల సంఖ్య 22. వీపు మధ్య భాగంలో మెడ క్రింద నుండి నడుము వరకు పొడవైన ఎముక నిర్మాణం ఉంటుంది. మెడ నుండి నడుము వరకు దీనిని వెన్నెముక అంటారు. వెన్నెముక చిన్న ఎముకలతో ఏర్పడి ఉంటుంది. ఈ చిన్న ఎముకలను వెన్నుపూసలు అంటారు. ఉర పంజరంలోని ఎముకలు వెన్నెముకతో కలుస్తాయి. భుజాల వద్ద గల ఎముకలను భుజపుటెముకలు అని అంటారు. ఈ నిర్మాణాన్ని కటువలే ఎముకలతో తయారును. అనేక ఎముకలు కలిసి ఏర్పడిన నిర్మాణమే పుర్రె. శరీరంలో చాలా ముఖ్యమైన భాగమైనటువంటి మెదడును రక్షించున్నది పుర్రె. ఎముకల వలె గట్టిగా ఉండవు మరియు వంగి ఉంటాయి. వీటిని మృదులాస్థి అంటారు. మన శరీరం అనేక ఎముకలు, కీళ్ళు, మృదులాస్థితో నిర్మితమైంది. చెవి తమ్మె మృదులాస్థిని కలిగి ఉంది. నడుస్తున్నప్పుడు, పరిగెత్తుతున్నప్పుడు, చేతిని బిగించినప్పుడు కండరాలు ఏమవుతాయి? సంకోచిస్తాయి, కారణంగా ఉబ్బినట్లు కనిపిస్తాయి. సంకోచించినప్పుడు కండరాలు పొట్టిగా, దృఢంగా మరియు మందంగా మారుతాయి. కండరాలు జంటగా పనిచేస్తాయి. ఒకటి సంకోచించినప్పుడు ఎముక ఆ దిశలో లాగబడుతుంది. జతలోని మరొక కండరం సడలుతుంది. ఇక్కడ కండరాలు జంటగా
సంకోచ సడలికలను జరుపుతాయి. ఓకే, నెక్స్ట్ వీడియోలో జంతువులలో చలనాలకు సంబంధించి అన్నీ చెప్పుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.